ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 22, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరిప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీ దుఃఖపు రోజులు పూర్తి అవుతున్నాయి. అందువలన జరిగిపోయిన పాత విషయాలను మర్చిపోండి. ప్రశ్న: కర్మయోగి పిల్లలైన మీరు నిరంతరం ఏ అభ్యాసం చేయాలి? జవాబు: ఇప్పుడిప్పుడే శరీర నిర్వహణార్థం దేహంలోకి రావాలి, అనగా ఇప్పుడిప్పుడే దేహాభిమానులుగా అవ్వాలి. దేహస్మృతి లేకుంటే కర్మలు జరగవు. అందువలన ఈ అభ్యాసం చేయాలి. కర్మ చేసేటప్పుడు దేహాభిమానులుగా అయ్యి, కర్మ అయిపోయిన వెంటనే దేహి అభిమానులుగా అవ్వండి. ఇటువంటి అభ్యాసాన్ని పిల్లలైన మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయలేరు. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: జ్ఞాన యోగాలపై పూర్తి గమనం ఇవ్వాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తులై కూర్చోవాలి. కర్మయోగులుగా కూడా అవ్వాలి. సెకండ్ పాయింట్: తండ్రి చూపించిన ఇంటి మార్గాన్ని అందరికీ తెలపాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో పాటు జ్ఞాన శంఖాన్ని కూడా పూరించాలి. వరదానము: మహాన్ మరియు మెహమాన్ అనగా అతిథి. ఈ రెండు స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా అయ్యే ఉపరాం మరియు సాక్షి భవ. ఉపరాం లేక సాక్షి స్థితి యొక్క అవస్థను తయారు చేసుకునేందుకు రెండు విషయాలు గమనంలో ఉండాలి. ఒకటి, నేను ఆత్మ, మహాన్ ఆత్మను. రెండు, ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత సృష్టిలో లేక ఈ పాత శరీరంలో అతిథిని. ఈ స్మృతిలో ఉండుట వలన స్వతహాగా మరియు సహజంగానే అన్ని బలహీనతలు లేక ఆకర్షణలు సమాప్తమైపోతాయి. మహాన్గా భావించినందున ఏ సాధారణ కర్మలు లేక సంకల్పాలు, సంస్కారాలకు వశమై నడుస్తున్నారో అవి పరివర్తన అయిపోతాయి. మహాన్ మరియు మెహమాన్గా అనగా అతిథిగా భావించి నడిచినందున మహిమా యోగ్యులుగా కూడా అయిపోతారు. స్లోగన్: సర్వుల శుభభావన మరియు సహయోగపు బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. పవర్ఫుల్ మనస్సుకు గుర్తు: వారు సెకండ్లో ఎక్కడు కావాలంటే అక్కడకు చేరుకోవాలి. మనసుకు ఎగరడం వచ్చినప్పుడు, అభ్యాసం అయిపోయినప్పుడు ఒక్క సెకండ్లో ఎక్కడ కావాలంటే అక్కడకు చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకారవతనంలోకి, ఇప్పుడిప్పుడే పరంధామంలోకి సెకండ్ యొక్క వేగంతో చేరుకోవాలి. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచుకుంటే స్మృతి శక్తిశాలిగా అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.